ఏంటంటే సబ్జెక్ట్లోకి వస్తాం, జాగ్రత్త వినాలి. సిద్ధపాటులో మొదటి మెట్టు ఏంటంటే ప్రార్థన. సిద్ధపాటులో మొదటి మెట్టు ఏంటి? ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా మంది చెప్తారు, ప్రసంగికులు చెప్తారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సంఘస్థులు చెప్తారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అవసరం ఉన్నవాడు చెప్తాడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రోగం ఉన్నవాడు చెప్తాడు నా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సంఘం ఎదగవలసిన వారు చెప్తారు. కొత్త కుమ్మరిగూడెం ప్రార్థన వలన తప్ప మరి దేని వలన అది మార్చబడదు. కొత్త కుమ్మరిగూడెం కామం కదిలించబడాలంటే నందు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి, ఈ గ్రామంలో ఉన్నవారు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకళ్ళిద్దరే ఉన్నాడు. జోగయ్య వచ్చాడా? మన కోసం అన్నం వండుతున్నాడు జోగయ్య. సంఘాన్ని మిగిలిన సంఘ పెద్ద ఆయన జోగయ్య. వాళ్ళ ఆవిడ పేరు ఏం పేరు? బద్రి. బుద్రి. వీళ్ళిద్దరు ఇప్పుడు నిలబడ్డారు. దేవుని స్తోత్రం. ఒక రోజున ఒక ఆయన దగ్గరికి వెళ్ళారంట. అంటే ఏం అడిగారంటే, అయ్యా ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా మీకు? ఏం చేయాలి? ఒక అప్లికేషన్ రాసుకోవాలి, నీకు ఏమేమి ఉందో చెప్పాలి, అప్లికేషన్ ఇవ్వాలి. నువ్వు అందరూ నీకు ఓటేస్తే నువ్వు గెలిస్తే ప్రెసిడెంట్, గెలవకుండా ఎవరైనా అవుతారా? ఎవరు